హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ పూర్ణిమ. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి కుస్కా పులావ్ అండి. ఎప్పుడు చేసిన ఒకే టేస్ట్ తోటి నేను చెప్పిన టిప్స్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అరోమా మాత్రం చాలా బాగుంటుందండి. ఈ కుస్కా పులావ్ అనేది ఆనియన్ కుకుంబర్ రైస్తో అయినా నాన్ వెజ్ వెరైటీతో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని అరగంట ముందుగా నానబెట్టుకోవాలి. ఈ కుస్కా అనేది మామూలు రైస్తో అయినా చేసుకోవచ్చండి. బాస్మతి రైస్తో కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. కొత్తిమీర, పుదీనా, మీడియం సైజ్ ఆనియన్ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి. 4 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని హోల్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 కప్పు పెరుగండి. ఈ కుస్కాలోకి పెరుగు అనేది మరింత టేస్ట్ని ఇస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. 5 నిమిషాల్లో చేసుకునే కుస్కా పులావ్ అనేది ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుందామండి. నెయ్యి అంతా కరిగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న హోల్ గరం మసాలా వేసుకుందామండి. సాజీరా, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, మొగ్గ, బిర్యానీ ఆకు వేసుకొని 1 నిమిషం పాటు నెయ్యిలో వేయించుకుందామండి. తర్వాత 4-5 పచ్చిమిర్చిని సన్న చీలికలుగా కట్ చేసుకొని 1 నిమిషం పాటు వేయించుకుందామండి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా 2 నిమిషాలు వేయించుకుందాము. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఆనియన్స్ వేగిన తర్వాత 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్లో వేసుకొని కలుపుకుందాము. టమాటాలు కొద్దిగా మెత్తగా అయ్యే వరకు 2 నిమిషాలు వేయించుకోవాలండి. టమాటాలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఈ టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం అంతా పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకుందాము. టమాటాల్లో 1/2 టీ స్పూన్ పసుపు, మన టేస్ట్కి సరిపడంత సాల్టు, ఇక్కడ నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ కారం, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం పాటు ఈ మసాలాలన్నీ ఆయిల్లో వేగే వరకు 1 నిమిషం పాటు వేయించుకుందామండి. టమాటాల్లో బాగా కలిసి ఆయిల్ పైకి తేలే వరకు 1 నిమిషం పాటు వేయించుకుందామండి. టమాటాలు, మసాలాలు మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న 1 కప్పు పెరుగును వేసుకొని కలుపుకుందాము. పెరుగు టమాటాలో కలిసి పెరుగులో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. ఆ వాటర్ అంతా మొత్తం ఎగిరిపోవాలండి. ఎగిరిన తర్వాత మాత్రమే మనకి అసలైన ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఇలా మగ్గుతుండగానే 1 గుప్పెడు పుదీనా ఆకులను వేసుకుందాము. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుందామండి. పెరుగులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి మనకి చిక్కటి గ్రేవీ లాగా వస్తుందండి. పుదీనా, కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకుందామండి. పెరుగులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ముందుగా నానబెట్టుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్ని వాటర్ అన్నీ వంపేసుకొని ఈ గ్రేవీలో వేసుకుందామండి. గ్రేవీలో వేసుకొని 2 నిమిషాల పాటు ఈ గ్రేవీ అంతా రైస్కి పట్టి 2 నిమిషాలు ఉడకనిద్దామండి. ఈ ఆయిల్లో రైస్ ఉడికితే మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మనం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని అరగంట ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి 1.5 గ్లాసు వాటర్ పోసుకొని ఉడికించుకుందామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లిడ్ అనేది పెట్టేసుకుందామండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా చేసుకునే కుస్కా పులావ్ అనేది రెడీ అయిపోయింది. కుస్కా రైస్ కుకుంబర్ ఆనియన్ రైతాతో చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది తప్పకుండా కామెంట్ చేయండి. అంతేనండి, సింపుల్గా ఈజీగా చేసుకునే కుస్కా పులావ్ అనేది రెడీ అయింది. డిష్ అవుట్ చేసుకుందామండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని
కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.